గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి ఈ శుక్రవారం మీ ముందుకు రాబోతున్న తీస్మార్ ఖాన్ సినిమా టీం మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ఆది, పాయల్ రాజ్పూత్, శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ సాయి కార్తిక్. వావ్, సో హ్యాపీ. ముఖ్యంగా పాయల్ ఫ్రమ్ RX100 ఈ రోజు చూడడం అనుకుంటా. ఐ థింక్ ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్. Yes, sir. I have asked Adi also. I really want to meet your dad. ఈ టోల్డ్ మీ, నాన్న పాయల్ ఉన్నప్పుడు నువ్వు సెట్కి రావద్దు అన్నాడు. ఏంటో ఎందుకు? అండ్ ద బెస్ట్ పార్ట్, సాయి, వండర్ఫుల్ మ్యూజిక్ ఈ సాంగ్. థ్యాంక్ యూ. అండ్ యూ బోత్ లుక్ గ్రేట్ ఆన్ ద స్క్రీన్. Thank you, sir. Thank you ఎందుకంటే so much. ఇలాంటి పాటలు ఇట్స్ సో, సాంగ్ విన్నప్పుడేమో ఒక తెలియని ఫీల్, చూస్తున్నప్పుడు ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద కొరియోగ్రాఫర్. గ్రేట్ కంగ్రాట్స్. సో సాయి, పటాస్తోనే మొదలైందా? అంతే, మన ఇద్దరం కలిసి సూపర్ హిట్ కొట్టాం. సో నువ్వు 9 years కి స్టార్ట్ చేసావా? నాకు 9 years అప్పుడే నేను ప్యాడ్స్ ప్లేయర్ గా వచ్చేసాను సార్. అవునా? మీరు చాలా ఈవెంట్స్ లో నేను మిమ్మల్ని, అంటే మీ వెనక ప్యాడ్స్ వాయిస్తూ ఉండేవాడిని. చాలా షోస్ చేసాం. ఎన్ని సినిమాలు అయ్యాయి? 75 to 80. కథ వినగానే ఎలా ఫీల్ అయ్యావు? సూపర్ సార్. ఎందుకంటే అసలు ఆదికి అనంగానే మన ఇద్దరం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతిదీ షేర్ చేస్తుంటాం నేను, నాన్నగారు. అండ్ ఆదికి అనగానే ఫస్ట్ ఫోన్ చేసి కథ వినగానే, సార్ అసలు అదిరిపోతుంది, ఇది ప్రాపర్ మళ్ళీ ఒక పటాస్ మూడ్ ఉంటుంది, కొంచెం అది వర్కౌట్ చేయొచ్చు సార్, సూపర్ గా వచ్చింది. అండ్ నీ బ్యాక్గ్రౌండ్ కూడా అదరగొట్టిస్తావు అంతే. థ్యాంక్ యూ సార్. థీమ్ మ్యూజిక్ కానీ ఫస్ట్ టైం సమయానికి తగు అనేది, అది డైరెక్టర్తో కూర్చున్నప్పుడు అది ఫస్ట్ లైన్ నేనే అన్నాను అనమాట. సమయానికి తగు మాట్లాడవా అనగానే ఇంక అక్కడి నుంచి వీళ్ళు అల్లుకున్నారు. ఎందుకంటే ఆ క్లాసికల్ మనకి ఆ సాంగ్ బాగా వచ్చింది సార్. నాకు దీంట్లో ఇంకో చిన్న సర్ప్రైజ్, నా చిన్న కూతురు పాడింది ఒక సాంగ్. ఆ సాంగ్ నాకు బాగా ఫేవరెట్ అందరికి, ఎందుకంటే సినిమాలో అదొక ఎమోషన్. రీ రికార్డింగ్ అదరగొట్టావు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. భయ్యా, మన ఇద్దరం కలిసి చేసాం, సూపర్ హిట్ కొట్టాం. ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఇది కొడుతున్నావా లేదా? 100%. అంతేనా? డిఫాల్ట్ సార్. ప్రేక్షకుడుగా ఉండి మిమ్మల్ని చూసి ఫైనలీ మీ కళ్ళ ముందు నుంచి ఒకటే షోలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోకి థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ టోల్డ్ యూ, ఎస్ఆర్ కళ్యాణ మండపం చేస్తున్నప్పుడే చెప్పా నేను మీకు పెద్ద ఫ్యాన్ అని. ఒప్పుకోనుగా. భలేవాడివే. హలో సార్, బాప్ హోతా హై, బచ్చా హోతా హై. అరే ఫిక్స్ అది. అంటే నన్ను బాపుని చేసావు. మీకు తెలుసా, తను నన్ను బ్రో అని పిలవాలి, అది రూలు. సో ఈజ్ అగైన్ వెరీ హైలీ టాలెంటెడ్. అండ్ రీసెంట్ గా ఆయన వీణ ప్లే చేయడం చూశాను. సో ఐ లవ్డ్ ఇట్. ఆదితో చేయడం, తీస్మార్ ఖాన్ చేయడం ఎలా ఉండింది? బాగా బిజీ టైం. ఒక ఆర్టిస్ట్ గా ఎప్పుడైనా ఒక్కసారి దొరుకుతుంది అంటారు. డే నైట్ చేస్తున్నప్పుడు నాకు కళ్యాణ్ చెప్పాడు ఆది సినిమా అన్నాడు.
నేను ఆదితో చేశాను కదా, ఇదేం సినిమా అన్న. ఆది పినిశెట్టితో చేశాను. Okay. ఎంతో నీవెవరో సినిమా. అది సాయి కుమార్ అని లేదు లేదా? కాదు సార్, ఆది సాయి కుమార్ అని అంటే ఓకే అన్నాను. మా మేనేజర్ అడిగాడు, సరే మరి చేస్తారా సినిమా అంటే, నీకని అన్న సాయి కుమార్ అని పేరు ఉన్న తర్వాత అయిపోయింది డిస్కషన్. అబ్బా ఐ వాంట్ బిగ్ ఫ్యాన్ సార్, బిగ్ ఫ్యాన్. మాతృప్రేమ పుత్రప్రేమ అది నేను 100 సార్లు ఇదను ఒకసారి. మాతృప్రేమ పుత్రప్రేమ, పుత్రప్రేమ మాతృప్రేమ. ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? అలనాడు అస్త్ర విద్యా పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మిట్ట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రతలు కొడుతుంటే, కాడు కర్ణుడు సూతుడు గాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి. ఏమమ్మా, ధర్మనుడికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముడిని మోసావు, ఇంద్రుడికి అర్జునుడిని కన్నావు. ఇవన్నీ నీకు ఇష్టమే అయ్యాయి. కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయావమ్మా. కనీసం దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని పెద్దలకి చెప్పి స్తన్యం ఇచ్చి లాలించు అంటే నా బతుకు ఇలా నక్కలు బీక్కిన కలేబరమై ఉండేదమ్మా. ఓన్లీ అమ్మా, జరగాల్సింది ఏదో జరిగిపోయింది. కానీ వాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా తల్లి, నన్ను కన్న తల్లి, ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్న నా తల్లి, నా ప్రభువుకు శత్రువులే కురు రాజ్యాంగ సుశుషాపరుడి వద్దకు వచ్చి, నాయన కర్ణాను నా బిడ్డవరా అంటే నా ఆనందాన్ని ఎలా చెప్పుకోనమ్మా. నీ పలుకులు విని సంతోషంతో పొంగిపోతున్న నా చెవులు కర్ణుడన్న నామకరణాన్ని సార్థకం చేస్తున్నాయి మాత. ఇది చాలు మాత. ఇక నా వంశాన్ని కానీ నా ఔన్నత్యాన్ని కానీ గుర్తించాల్సిన అవసరం లేదు. సమస్త ధారా చక్రం ఏకమై కర్ణాను సూతుడివిరా అన్నా నేను బాధపడనమ్మా. ఏంటమ్మా ఇది? చిరునవ్వులు చిందాల్సిన ఈ సమయాన్ని విషాద ఛాయలేంటమ్మా. మా దానికి కావాలమ్మా, మా ఏం కావాలో కోరుకో తల్లి. నీలాల నింగిలోని నక్షత్రాలను దూసి మాటలు చేసి మన నటరాజు జడలో నడయాడని బాలచంద్రుడి పాదాల ముద్ద దింపనా, లేక నీకు గది పట్టించిన యముణ్ణి పడగొట్టి మా పినతండ్రి పాండురాజులు వానికి తిరిగి రమ్మంటావు. ఏం కావాలో కోరుకుతా. ఏమిటమ్మా అనేది నువ్వు కౌరవుల్ని వదిలి పాండవులతో చేయగలపమంటావా? తప్పమ్మా ఇది. అమ్మా, ఆ దుర్యోధనుడే లేకపోయి ఉంటే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందు నిలిచేవాడమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. కొంచెం మర్చిపోతాను. రాజ్యమంతా నాదైన రాజరికం నీదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నిలమని ముకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. సూతకునితో చెలిమా అంటూ చోద్యాలు పోటుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కానీ అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించిన పవిత్రమూర్తమ్మ నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధని సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి, కర్ణుడే నా సైన్యం, నా జనం, నా బలం, నా ప్రాణం, నేనే కర్ణుడిని, కర్ణుడే నేను చాటిన మహామానసుడమ్మ నా కౌరవాన్ని. తన భార్య కొంగులాగిన తొందరపాటు కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వేడు. అటువంటి రారాజును వదిలి ధర్మజనుడితో చేయి కలిపి వియ్యాన్ని కయ్యాన్ని చేసుకోలేనమ్మా. ఒక్కటి తప్ప ఏం కావాలో కోరుకో తల్లి. ఇక్కడ కొంచెం యాడ్లిబ్ చేశాను భయ్య. అది మన శివాజీ గణేశన్ గారు కర్ణన్ సినిమాలో చేసినప్పుడు ఆజిరంగంలో పాండవుల్ని వధించరాదా? ఓహో శ్రీకృష్ణ, నీవాదిని వెంట ధర్మము గెలవాలి, దానికి ఇవన్నీ చేయాలి. తిట్ట వేలై మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడా, అతన్ని నేను వధించాను. భీముడు అడ్డుపడి ఆవాహన చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలు పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. మా అద్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అంతా ఇలా రేది వాళ్ళ ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక్కడి నుంచి మీరు జాయిన్ కావాలి భయ ప్లీజ్. ఇక మిగిలినది అర్జునుడు, హరిహృద్వి భంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5గురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5గురు, 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు. ఐ లవ్ యు సర్. ఇంత పాస్ అయ్యి మా అన్నయ్య గారు మా దేవుడి ముందు నేను 4 మాటలు చెప్పగలిగా. బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు శివాజీ గారి ఇన్స్పిరేషన్. మధ్యలో శివాజీ గారిని తీసుకొచ్చి అక్కడ కొట్టేవు నన్ను. ఆయన చెప్తా తిట్ట వేళ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. And Payal. Feeling so emotional right now. That was so therapeutic. I mean, listening to such legends, you know. I got this chance and I'm feeling so honored to be here. Thank you, ma. Thank you, ma. Thank you so much for inviting me. And at the same time, I felt so happy seeing your biodata also. Thank Like you, sir. mother supposed to be a principal.
Yeah, she was running her Montessori school in Delhi, and my father, he teaches accounts. Still, he's teaching, and yeah, they both are from academic field, and I was always interested in acting. సో ఎలా స్టార్ట్ అయిందంటే 2013 యూ స్టార్టెడ్ యాజ్ ఏ Yes, sir. So I started my career with television. I did 3 or 4 TV serials back then. I was studying journalism in Delhi. I think by 2016, I landed into movies. I did few Punjabi movies, and Whoa. 2018 again a turning point for me. RX100 happened ఎస్ to me, and ఎస్ సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ తీస్మార్ ఖాన్ it's an amazing experience, to be very honest. And I have got to work with such a stellar cast. I have worked with Adi. I mean, आपसे तो मुझे कुछ सीखना चाहिए. Please मुझे आशीर्वाद दो. He's an amazing human being. Off screen, on screen, everywhere. He's such a sweetheart. Lovely working with you. I have learned so much from you, to be very honest. Chala excited ga, nanu chala Wow. special movie. So yeah, looking forward for it. లెట్ లేడీ లక్ బి విత్ ఆది ఆల్సో Jai Mata Di. ఫైనల్ గా ఆది నానా మంచి ఒక వైబ్ ఉంది సినిమా మీద అన్ని చోట్ల ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ తీస్మార్ ఖాన్. కళ్యాణ్ కలిసిన వెంటనే కథ చెప్పిన వెంటనే నువ్వు ఎలా ఎక్సైట్ ఫీల్ అయ్యావు? బాగా నచ్చింది అన్న. అంటే ఒక పక్క కమర్షియల్, నీతో కూడా చెప్పాను, షేర్ చేసుకున్నాను, మంచి కమర్షియల్ మీటర్లో ఉంది సినిమా అనిపించింది. అంటే కరెక్ట్గా అంటే ఒక చిన్న పటాస్ లాగా ఒక చిన్న ఇది ఉంటూ, బట్ దీనికంటూ ఒక యూనిక్నెస్ ఉంది. సో ఒకే స్టూడెంట్ రౌడీ పోలీస్. నేను 3 చేశాను కానీ 3 డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాను, బట్ 3 ఒకే సినిమాలో ఎప్పుడు చేయలే. అది నువ్వు కొట్టేసావు ఛాన్స్. సో ఈ సాంగ్స్ అదిరిపోయాయి. సో కానీ నేను చాలా రోజుగా ఒక మంచి కమర్షియల్గా ఒకటి చేయాలనుకున్నాం. సో ఇది కుదిరింది, ఈ సినిమా కుదిరింది. గుడ్ 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 గుడ్. ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. మొత్తం తీస్మార్ ఖాన్లో పడిపోయి మా గేమ్ మర్చిపోయాం. రెడీ? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే టేక్ 2 lakhs ప్లీజ్ కమ్. అది నీకు వచ్చేటప్పటికి తీస్మార్ ఖాన్ 3 words లో ఏంటి కదా? 3 wordsలోనా? అదే స్టూడెంట్ రౌడీ పోలీస్. తీస్మార్ ఖాన్ సింప్లిఫై. వాట్ ఈస్ తీస్మార్ ఖాన్? Going to create a magic on screen. వావ్. It will set screen on fire. ఆల్ ద బెస్ట్. కట్ చేస్తే ఏసీపీ అయిన హీరో డీజీపీ మీద కోపంతో ట్రాన్స్ఫర్ చేయించుకుని పొలిటీషియన్ అయిన విలన్ తో చేతులు కలిపి డీజీపీకి అడ్డుపడుతూ ఉంటాడు. కట్ చేస్తే విలన్ తమ్ముడిని ఒక మర్డర్ కేసు నుండి తప్పించడానికి హీరో ట్రై చేస్తుంటాడు. కానీ మర్డర్ చేయబడింది తను చెల్లెలుగా భావించే అమ్మాయి అని హీరో డీజీపీ ద్వారా తెలుసుకుని విలన్ కి ఎదురు తిరగడంతో కథ మలుపు తిరుగుతుంది. కట్ చేస్తే డీజీపీని ఆ నేరాన్ని చూసిన సాక్షిని విలన్ అంతమొందిస్తాడు. దాంతో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి కారణమైన వారిని విలన్ని హీరో అంతం చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడంతో కథ ముగుస్తుంది. పటాస్. పటాస్. No, after that I will answer. No, you just. పటాస్. పటాస్ చూసారా? Yes, sir. In bits and pieces, actually. ఈ చిత్రంలో ఆ ఏసీపీ కళ్యాణ్ సిన్హాగా నటించింది ఎవరు? Hero. కళ్యాణ్ రామ్. నందమూరి కళ్యాణ్ రామ్. Yes. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి స్టోరీ రైటర్ ఎవరు? Anil Garu. అనిల్ రావిపూడి. Yes. He's yes. also director. He's also story writer. Yes. Patas was his first film. Super hit film. You're also super hit now. I won, sir. Congratulations. Right answer. Take that 40,000 back. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ వృత్తి ఏమిటి? News reporter. News reporter. Because this profession is very close to my heart. I was about to become a news anchor, so మాస్ కమ్యూనికేషన్. mass communication. రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రొడ్యూసర్స్ ఆ ప్రొడక్షన్ కంపెనీ పేరు? కళ్యాణ్ రామ్ గారి ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ ఆర్ట్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్. రైట్ ఆన్సర్. తీసుకో 40,000.
అండ్ ఫైనల్గా ఈ సినిమాలో సాయి కుమార్ అని యాక్టర్ ఉన్నారు. ఆ సాయి కుమార్ పాత్ర పేరేమిటి? డీజీపీ. డీజీపీ అది క్యారెక్టర్ రా. డీజీపీ పోస్ట్ పాత్ర పేరు డీజీపీ మురళీకృష్ణనా? డీజీపీ మురళీకృష్ణ. రైట్ ఆన్సర్ తీసుకో. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నే రన్న 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 అపాయో వేగంగరామయే వేచుండిగా చల్లనే మత్తయ్యో రవ 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 వచ్చేసేవా. ఓకే థ్యాంక్ యూ. సో పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా డీజీపీ మురళీకృష్ణ పేరుతో అది 10,40,000 ఫైల్ 9,60,000. సో శ్రీకాంత్ అయ్యంగార్ గారు, సాయి కార్తిక్ గారు ఇద్దరు 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. సో సాయి సార్ అందరి దగ్గర నువ్వు ప్యాట్స్ వాయించానన్నావు. Yeah. సో నీకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? రాజా గారు, రెహమాన్ గారు. రాజా గారు. ఇద్దరు దగ్గర ఇద్దరు వాళ్ళిద్దరిని ఏకలవ్య శిష్యులాగా కలిసావా? వాళ్ళ దగ్గర Work చేశాను. వాయించావు, వచ్చేసావు. వావ్. అండ్ బ్రదర్ సార్ నీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు తెలుగులో, హిందీలో దిలీప్ సాబ్, ఇంగ్లీష్లో మాల్మ్ బ్రాండో. అండ్ మై గాడ్ ఆఫ్ యాక్టింగ్ కమల్ సార్. కమల్ని కలవడం కానీ ఆయనతో చేయడం కానీ ఒక్కసారి జరిగింది? కలిసా అన్నయ్యతో, చిరంజీవి గారితో లాస్ట్ బర్త్ నా పుట్టినరోజు కలిశాను. 45 మినిట్స్ నాతో మాట్లాడారు, 45 మినిట్స్ ఏడ్చాను నేను. ఓకే గెట్ రెడీ. రెడీ సార్. కట్ చేస్తే ఓ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలనుకుంటున్న సైంటిస్టులకు ఆ ప్రాజెక్టుకు ఉపయోగపడే హీరో కనిపిస్తాడు. తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఓ రాజకీయ నాయకుడిని హీరో కొడతాడు. కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ అంటూ వచ్చిన వ్యక్తికి అక్కడ ఉన్నది తన ఫ్రెండ్ కాదని, సైంటిస్టులు ప్రయోగం ద్వారా మళ్లీ బ్రతికించిన మరో వ్యక్తి అని తెలుస్తుంది. కట్ చేస్తే హీరోకి తన గతంలో దందాలు చేసేవాడని, హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఓ సందర్భంలో విలన్లు తమపై అటాక్ చేశారనే విషయాలు గుర్తుకొస్తాయి. విలన్ కోసం వెళ్లిన హీరోకి తన కొడుకు ద్వారా తన భార్య చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. చివరికి దీని అంతటికీ కారణం విలన్ కాదు, తన స్నేహితుడైన తెలుసుకున్న హీరో అతన్ని అంతమొందిస్తాడు. డిస్కో రాజా. డిస్కో రాజా. ఈ సినిమాలో రవితేజ పాత్రల పేర్లేమిటి? వాసు. టైటిల్ డిస్కో రాజా, వాసు. తీసుకో 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో యాంటోనీ దాస్ గా నటించింది ఎవరు? సునీల్ గారు. రైట్ ఆన్సర్ తీసుకో. క్వశ్చన్ నెంబర్ 3. గుడ్. ఈ సినిమాలో హీరో కొడుకు తన తమ్ముడి కోసం ఏ సిటీకి వెళ్తాడు? గోవా. రైట్ ఆన్సర్ తీసుకో. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? విఏ ఆనంద్. విఏ ఆనంద్. రైట్ ఆన్సర్ తీసుకో 40,000. ఇది చెప్పకపోతే గొడవలు అయిపోతాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ? ప్లేస్ మారుదాం. ప్రామిస్. డబ్బులు తీసి కాదు ఏం చేయాలి? చెప్పండి క్వశ్చన్. ఈ సినిమాలో మాటలు రాని అమ్మాయిగా నటించింది ఎవరు? మళ్ళీ నువ్వే. పాయల్. అవునా? నేను క్వశ్చన్ అడుగుతాడు సార్. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? నాకు తెలుసు. నాకు ఎవరు? తమన్ గారు. అయిపోయింది అప్పుడు 5 బస్సులు. మంచి పాట ఏంటి ఇద్దరికి?
ఏంటి అదరగొట్టావు డాన్స్? ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ కళ్యాణ్ నీకు ఐటమ్ సాంగే. ఓకే, వెల్ ప్లేడ్. పాప్కార్న్ తీసుకొని డబ్బులు తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. గ్రేట్. సో భయ్యా 8,80,000 అండ్ సాయ్ 11,20,000. నువ్వే లీడింగ్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఓన్లీ యువర్ లక్కీ రౌండ్ ఇది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో బేసిక్గా అది నీకేమైనా లక్కీ నెంబర్స్ ఉన్నాయా? మరి అంత నమ్మను నా నంబర్స్. నంబర్స్ అలాంటివి ఏం లేదు. మీ సినిమా రిలీజ్ ఎప్పుడు? 19th. 19. 9 + 1 10. 10 అంటే 1. సో అలా కూడా ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. అంటే నేనే నీకు హెల్ప్ చేయట్లేదు, ఐమ్ జస్ట్ టెలింగ్ యూ. ఆర్డర్ ఇచ్చినట్టు ఉంది సార్. అవునా? 10 అంటే 1. నువ్వు నా కొడుకువి. సో హెచ్ఆర్ నీ ఇస్తాం. నీ నెంబర్ చెప్పు. నీ వాట్ ఎవర్ యూ ఫీల్. 7. 7 ప్లీజ్. ఎవరయ్య అది? You only, huh? That's you? Yeah. Oh, I was shocked. so cute. అంటే అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగోలేదా? I still remember this pic has taken, I think, when I was very small and young. So my mom, just woke me up. I was still sleepy and she was like, "Chalo, let's go for a photograph." So that's how I got it. హౌ ఓల్డ్ వర్ యూ? Sir, I guess 4 or 5, I guess so. సేమ్ ఫోటో ఇంకో చోట ఉంది. నువ్వు మ్యాచ్ చేస్తే Where's your other photo? 5 లక్కీ నెంబర్ అడుగు. What's your lucky number? 3. 3. అంతేనా? 3 ప్లీజ్. వావ్, Tirikram garu. మాటల మాంత్రికుడు. Yeah. గ్రేట్. ఇప్పుడు లక్కీగా నీకు నెక్స్ట్ ఓపెన్ చేసే నెంబర్లో వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా యూ కెన్ మ్యాచ్ దెమ్. Okay. సో నీ కొత్త నెంబర్ ఏంటి? 5. 5 ప్లీజ్. వావ్, 7. 7. Yay! మళ్ళీ పాయలే గెలిపించింది. సో 1 lakh మాకు ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు నీ అకౌంట్లో 9,40,000. Yeah. పాయల్, ఎనీ లక్కీ నెంబర్స్ ఫర్ యూ? 8. 8 ప్లీజ్. వావ్, ఓకే. సో పవర్ స్టార్ మ్యాచ్ చేస్తే 2 lakhs. 5. 5 ప్లీజ్. సరసకు చలి చలిరా ఎలా విడిచి You know what is in 8, what is in 5. So ఇప్పుడు you have to go for the second chance. Your Yes. first number. Yes. Yes, what's your number? New number. It's going to be 12. 12 please. Wow. The other number? No, 5. No, it's 5. 5 please. So 1 lakh for us. సో భయ్యా రెడీయా? నీ లక్కీ నెంబర్స్ ఏంటి ఫస్ట్ ఛాన్స్లో? 10. 10 ప్లీజ్. అదే దట్ నా పుట్టిన లాస్ట్ ఇయర్ 49th బర్త్డే. అదే నేను చూసినట్టున్నాను ఎక్కడో. ఓ మ్యాన్. ఓకే, వావ్. అయితే చాలానే ఓడిపోయిన పెట్టేస్తా డబ్బులు. మా అన్నయ్య కనిపించారు సార్. అన్నయ్య ఎక్కడ ఉన్నారు? ఇంకోటి 1 ప్లీజ్. ఓకే బ్రదర్, సో ఫస్ట్ నువ్వు మ్యాచ్ చేస్తావు కాబట్టి నీ అమౌంట్ నీ దగ్గర సేఫ్ గా ఉంది. 8,80,000. అండ్ ఫైనల్ గా సాయి, యా నీ లక్కీ నెంబర్? 5. ఓ 5 ప్లీజ్.
మంది మనకు సో మ్యాచ్ చేసేస్తే 8. 8 ప్లీజ్. ఓ I've seen this office ఇది ఎక్కడో చూసామే in Hyderabad. హైదరాబాద్. ఈయన శాపం. Coming back from airport. మన హైదరాబాద్ పివి నరసింహరావు గారి Yeah, airport road. ఆ ఎయిర్పోర్ట్ రోడ్ లో రైట్ లో ఉంటుంది, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు. ఓకే, సో 5 and 8 తెలుసు నీకు సాయి. 6. 6 ప్లీజ్. మా ఫేవరెట్. నేను ఆల్వేస్ అనుష్క గారు. చేసేవాడు సినిమా ఏదన్నా? లేదు, చేయలేదు. సో అనుష్క ఇప్పుడు గెలిపించాలి నేను. అనుష్క మ్యాచ్ చేసేస్తే గెలిచావు. 7 అండి. 7 ప్లీజ్. చిత్రమ్మ కొత్త నెంబర్ చెప్పు. 3rd ఛాన్స్కి వచ్చావు నువ్వు. 9. 9 ప్లీజ్. ప్రైజ్ మ్యాచ్ 7. 7 ప్లీజ్. అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. నీ మ్యూజిక్ డైరెక్షన్ లో చిత్ర గారు పాడారా? చిత్ర గారు పాడారు. ద్వారకా అనే ప్రాజెక్ట్లో విజయ్ దేవరకొండ హీరో. ఆ ప్రాజెక్ట్లో చిత్ర గారు పాడారు. బజరే నందగోపాల హరే అని ఒక సాంగ్, చాలా బాగా. గ్రేట్ గ్రేట్. నేను కన్నడ పాడారు. ఓ కన్నడ కూడా. కన్నడ. 3rd ఛాన్స్ లో మ్యాచ్ చేసావు కాబట్టి 50,000 నీకు, 1,50,000 మాకు. అందనిది అందాలనిది అందకనే సందేలకది. నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. Ready? సో ఓకే, సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. నువ్వే లీడింగ్ సాయి కార్తిక్. 970. పాయలు మంచి మెమిక్రీ ఆర్టిస్ట్ అట. No. లైక్ కరీనా కపూర్. अरे she's my favorite actually. I have యూ ఇమిటేట్. देखो मुझे कैसे लग रही हूँ मैं? देखो ना, मस्त. अरे ठीक से देखो ना, मस्त फटाक. देखो कल तुम्हारी वजह से ना मेरी ट्रेन छूटी थी और इस हालत में चप्पल पहन के मैं स्टेशन पे खड़ी हूँ. मैं क्या करूंगी? हाँ, कोई डाउट मत रखना दिल में. सिख नहीं हूं मैं भटिंडा की. ఓకే, నెంబర్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. Oh, రెడీ అయిపోండి. మీ బ్రెయిన్స్ ని ట్యూన్ చేసుకోండి. ఇస్మార్ ఖాన్ అన్నది ఒక చిన్న బజ్ క్రియేట్ అయిందంటే ఐ థింక్ ప్రొడ్యూసర్, ఎందుకంటే రిలీజ్ చేయడమే చాలా, అది బికాస్ ఆయనకి చాలా ప్యాషనెట్ గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ తిరుపతి రెడ్డి గారికి ఒక వావ్ చెప్తూ, అవునా ఆయన కూడా వేషం వేసినట్టున్నారుగా. నన్ను ఏమడగండి సార్. నువ్వు తిరుపతి రెడ్డి గారి గురించి చెప్తావా, తిరుమల రెడ్డి గారి గురించి చెప్తావా? అందరూ పొగుడుతూ ఉంటారు. తిరుపతి రెడ్డి గారి గురించి చెప్తాను, నేను పొగడను. ఆయన చాలా గొప్ప ప్రొడ్యూసర్ అండి, అలాగే చెప్పాలి కదా సార్. డబ్బుల విషయానికంటే అసలు మాకు ఇబ్బందే లేదండి. మాకు ఆయనకి డబ్బులకు సంబంధం లేదుగా. ఆయన కరాటే బ్లాక్ బెల్ట్ అని చెప్పారు. ఆయనకి మేము నచ్చాము, తర్వాత ఆయన మాకు నచ్చాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి నేను కూడా అయితే. ఎందుకు లేండి భయ్య పాత గాయాలు. సో మంచి ప్రొడ్యూసరు, మంచి డైరెక్టరు, మంచి టెక్నీషియన్స్, మంచి యాక్టర్స్, మా మంచి ఆడియన్స్. తప్పకుండా సినిమా బాగుంటే మన వాళ్ళు ఎప్పుడు. ఎస్, సో ఆల్ ది బెస్ట్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఏ దేశంలో, ఇన్ విచ్ కంట్రీ 20 స్క్వాట్స్ చేసినందుకు బస్సు టికెట్ ఉచితంగా ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు? జర్మనీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. థాయిలాండ్ జాతీయ పుస్తకం ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. 4 గ్రాండ్ స్లామ్లలో 80 మ్యాచ్లు గెలిచిన తొలి ఆటగాడు ఎవరు? జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా దక్షిణ భారతదేశంలో ఆస్కార్ ఆర్గనైజర్ మెంబర్షిప్ దక్కించుకున్న తొలి నటుడు ఎవరు? సూర్య. రైట్ ఆన్సర్. సూర్య. వావ్. సో 2 మిస్ అయ్యావు. 1,50,000
మాకు 1,50,000 నీకు, బట్ ఆన్సర్లు చెప్తాను ఉండు కొంచెం. ఫస్ట్ ఆన్సర్ రొమానియా, జర్మనీ కాదు. రొమేనియన్ నగరమైన క్లజ్ నపోకాలో పౌరులు 20 స్క్వాట్లు చేస్తే ఉచిత బస్ టికెట్ పొందవచ్చు. దీనిని హెల్త్ టికెట్ అని కూడా అంటారు. సో గత సంవత్సరం స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు. ఓకే, ఆ థాయిలాండ్ జాతీయ పుస్తకం మనకే షాక్. రమా కీన్ RAMAKIEN, ఐ డోంట్ నో హౌ దే ప్రొనౌన్స్, బట్ రమా కీన్. ఇది ద గ్లోరీ ఆఫ్ రామా, థాయిలాండ్ బుక్. రామాయణం గురించి తెలిపే ఈ పుస్తకం 100 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి వెళ్లి థాయిలాండ్ లో నివసిస్తున్న ప్రజలు విశ్వసించే రామాయణం ఆధారంగా రాసిన పుస్తకం అని అక్కడ ప్రజలు భావిస్తారు. వావ్. ఓకే, 4 గ్రాండ్ స్లామ్ లో నోవాక్ జోకోవిచ్ టోర్నీలో తన 80వ మ్యాచ్ లో విజయం సాధించి వింబుల్డన్ చరిత్ర సృష్టించాడు. సెంటర్ కోర్ట్ లో మాజీ ప్రపంచ నెంబర్ 1 క్వాన్ సూన్ ఊనా 4 సెట్లలో ఓడించి గ్రాండ్ స్లాముల్లో 80 గేములు గెలిచిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు జోకోవిచ్. అండ్ ఫైనల్ గా సూర్య. వెల్ డన్. సో 1,50,000 ఒక 2 గంటలు మాకేసి. ఓకే, సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు నీ అకౌంట్ లో 7,90,000, 7,90,000. ఎస్ పాయల్, రెడీ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఏ దేశంలో, ఇన్ విచ్ కంట్రీ, ప్రత్యేకంగా ఏడవడం కోసం క్రయింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు? Some like Japan, Korea, something like that. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో కంపెనీ వాటాలను ప్రజలకు జారీ చేసిన తొలి కంపెనీ ఏది? I'm so sorry. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 3. చెస్ ఆడుతున్నప్పుడు శరీరంలో ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? I'd say like, wait. I think somewhere around 700 to 1,000 calories, somewhere around that. సారీ. అండ్ ఫైనల్ గా ఆది సాయి కుమార్ మొదటిసారిగా నటిస్తున్న వెబ్ సిరీస్ ఏది? Fully Mecca. రైట్ ఆన్సర్. సో లక్కీగా కలిసి చేయడం వల్ల వర్కౌట్ అయిపోయింది. 75,000 ఫర్ యూ, 225 ఫర్ అస్. స్పెయిన్, ద క్రయింగ్ రూమ్స్, స్పెయిన్. Wow. దీన్ని లా లోరేరియా అని పిలుస్తారు. వీటి ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన వ్యక్తుల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఒత్తిడిని తగ్గించడం, మానసిక నిపుణులతో ఆ బాధలు పంచుకోవడానికి ఫోన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. సో అలాగే ద ఫస్ట్ కంపెనీ వాస్ ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది మొదటి IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, మార్చ్ 1602లో 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్లను ప్రజలకు అందించింది. ఈ కంపెనీ ప్రజలకు బాండ్లు, షేర్లను జారీ చేసిన మొదటి కంపెనీగా చరిత్రకెక్కింది. ఇట్స్ కాల్డ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. చెస్ లో ఆడితే అట్రా వి బర్న్ 6,000 calories. I was thinking that 1,000 calories or something. When you said 1,000 calories, I thought I would have. కానీ I would 5 have minutes thought అంటే ఎట్లా 150 పోతుంది? more. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒత్తిడిని అధ్యయనం చేస్తున్న రాబర్ట్ సపోల్స్కీ, ఒక చెస్ ఆటగాడు, ఒక టోర్నమెంట్లో ఆడుతున్నప్పుడు రోజుకి 6,000 క్యాలరీస్ బర్న్ చేస్తాడు అని కనుగొన్నాడు. వావ్. సో 6,000 క్యాలరీస్. అండ్ లైక్ యూ సెడ్ పులి మేకా, సో వెబ్ సిరీస్. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు యూ డెబ్యూ కదా. Good. Different experience. చక్రవర్తి రెడ్డి దర్శకుడిగా, లావణ్య త్రిపాఠి ఈజ్ ద హీరోయిన్ ఈ వెబ్ సిరీస్. మన కోన వెంకట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ పులి మేకా ఆల్సో. All the best. Thank you. సో 225 మార్క్ ఇచ్చిన తర్వాత పాయాలి ఇప్పుడు మీ అకౌంట్ లో 6,35,000. అండ్ బ్రదర్ రెడీయా? Yes, always born ready. అని లక 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 లకాను. లక. క్వశ్చన్ నెంబర్ 1. ద వరల్డ్స్ గ్రేటెస్ట్ పార్టీ ఇన్ డెజర్ట్ ఏ దేశంలో జరిగింది? Saudi Arabia, Dubai. Dubai is the country, city, but సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ధర ఎంత? $3 million. మీకేం పోయిందా? 75,000 పోయింది. ఇది డబ్బు పోద్ది. జనరల్ నాలెడ్జ్ అనగా 0. క్వశ్చన్ నెంబర్ 3. టెస్ట్ మ్యాచ్ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? నో ఐడియా. సారీ. అండ్ ఫైనల్ గా చిరంజీవి గారు, శ్రీదేవి గారు వాళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ఎన్ని? 4. కాన్ఫిడెంట్ గా చెప్పు. 4 రైట్ ఆన్సర్. 225 మాకు ఇచ్చే.
ద వరల్డ్స్ గ్రేటెస్ట్ పార్టీ ఇన్ డెజర్ట్ ఇరాన్. ఇరాన్ పార్టీలు కూడా ఉంటాయా? విను, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పార్టీ పర్షియన్ సామ్రాజ్యం 2500వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఎడారి మధ్యలో టెంటులతో నగరాన్ని అడవిలా మార్చడానికి 4 హెక్టార్లలో 50,000 పక్షులను 15,000 మొక్కలు చెట్లను యూరోప్ నుంచి తీసుకొచ్చారు. వావ్. పార్టీలో ఆహారం కోసం దాదాపు 3,80,000 గుడ్లు, 1,240 కిలోల మాంసం, యూరోప్ నుండి ఖరీదైన మద్యం, ప్యారిస్ నుంచి మొత్తం 18 టన్నుల ఆహారాన్ని తెప్పించారు. అతిథులు, మీడియా సిబ్బందికి వసతి కల్పించేందుకు నగరంలో 2 హోటళ్లు నిర్మించారు. ఇప్పటి కరెన్సీ ప్రకారం ఆ పార్టీకి అయిన ఖర్చు $635 మిలియన్. $635 మిలియన్. ఓకే. అలాగే ప్రపంచంలో అత్యంత ఖరీదైన 3 మిలియన్ అన్నాం, $60,000 ఈ బాటిల్. దీని పేరు ఆక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో మరియు మోడిగ్లియాని. ఈ బాటిల్ 24 క్యారెట్ల బంగారంతో చేయబడింది. సో టెక్విలా లేక్ కి చెందిన ఫెర్నాండో అల్టమిరానోచో రూపొందించింది. గిన్నీస్ బుక్ వారు దీన్ని 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ గా ప్రచురించింది. సో $60,000. బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ కెప్టెన్. అప్పుడు ఆ రోజు ఆ మ్యాచ్ కి 31 అంత. జస్ప్రీత్ బుమ్రా స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్లో 29 పరుగులు చేసి బ్రెయిన్ లారా రికార్డ్ని బద్దలు కొట్టి టెస్ట్ క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సృష్టించాడు. అదే ఓవర్లో 6 ఎక్స్ట్రాస్ కూడా వచ్చాయి. మొత్తం 35 రన్స్ వచ్చాయి. అలాగే అన్నయ్య శ్రీదేవి నటించిన సినిమాలు 4: మోసగాడు, రాణి కాసుల రంగమ్మ, జగదేక వీరుడు అతిలోక సుందరి అండ్ ఫైనల్ గా SP పరశురాం. ఇవన్నమాట ఈ 4. సో 225 మాకు ఇచ్చిన తర్వాత భయ్యా మీ అకౌంట్లో 6,55,000. అండ్ ఫైనల్ గా సాయి కార్తిక్ ఎక్కడ ఉన్నాడు? 970. అను ఒకసారి లక. క్వశ్చన్ నెంబర్ 1. 83 ఏళ్ల వయస్సులో పసిఫిక్ సముద్రాన్ని ఒంటరిగా దాటిన వ్యక్తి ఏ దేశస్థుడు? ఇంత నవ్వాక ఎంతసేపు నా డబ్బు మీద. బాయ్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒడిస్సా. రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 3. క్రికెట్ చరిత్రలో 1000 వన్డే మ్యాచ్లు ఆడిన తొలి దేశం ఏది? ఆస్ట్రేలియా. సారీ. అండ్ ఫైనల్ గా రంగులను చూసి భయపడ్డాన్ని ఏ ఫోబియా అంటారు? బాయ్. ఫస్ట్ అసలు ఆలోచించని ఆయన ఇందా నుంచి నువ్వు పడ్డాడు, ముందు ఆయన దగ్గర లాక్కున్నావు. ఇంక రాదు. విను, 83 ఏళ్ల వయసులో పసిఫిక్ సముద్రాన్ని ఒంటరిగా దాటిన ఆ వ్యక్తి జపాన్ కేనిచి హోరై అనే వ్యక్తి 2022 మార్చిలో కాలిఫోర్నియా నుంచి పసిఫిక్ సముద్రంపై ఒంటరిగా ఆ బోట్లో ప్రయాణం మొదలెట్టి జూన్లో పెనున్సులా చేరుకున్నాడు. 1962లోను 23 ఏళ్ల వయసులో పసిఫిక్ సముద్రంలో ఒంటరిగా ప్రయాణించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే, ఆ మహానుభావుడు. జపాన్. ఓకే. సో అలాగే ద్రౌపది ముర్ము ఒడిస్సా 2015 నుంచి 2021 వరకు ఆ జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా సేవలు నటించారు. ఇటీవల భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. కంగ్రాచులేషన్స్. అలాగే ఇండియా భారత్ క్రికెట్ జట్టు 1000 మ్యాచ్లతో అత్యధిక వన్డేలు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 6, 2022 మొన్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి ODI మ్యాచ్తో ఈ మైల్ రాయిని సాధించింది. అండ్ ఫైనల్గా ఇట్స్ కాల్డ్ క్రోమోఫోబియా. రంగులు చూసి భయపడడానికి క్రోమోఫోబియా అంటారు. ఇప్పుడు 225 మాకు, 75 నీకు. రా. ఇప్పుడు నీ అకౌంట్లో సాయి కార్తిక్ 745. అది నువ్వు కొంచెం లీడ్లోకి వచ్చావు, 790. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. ఇది యాక్షన్ రౌండ్, బొమ్మాలి రౌండ్, అందరికి ఇష్టమైన రౌండ్, పిల్లలకి చాలా ఇష్టం ఈ రౌండ్. డేంజర్ ఉంది. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 4. వదలా బొమ్మాలి వదలా. ఓకే, అది రెడీయా? రెడీ. సో వచ్చే డోర్స్ ఓపెన్. ఏ గన్రా తీస్మార్ ఖాన్. సరే, రెడీ. మ్యూజిక్.
ఓకే, అది 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 4,90,000. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు ఆ సైజు బొమ్మలు వస్తాయా? కాదు, నీ సైజు నీకే వస్తుంది. నా సైజు ఓకే. నాకు తెలిసి నీకు కింద పడుకోవడాలు అలాంటివి పెట్టు. ఇది సో పాయల్ ప్లీజ్ కమ్. డోర్స్ ఓపెన్. ఏంటది? అంతే. వావ్. మ్యూజిక్. ఆహా. జస్ట్ మిస్డ్ ఇట్. వెల్ ప్లేడ్, వెల్ ట్రైడ్, A హార్డ్ little లక్. tall actually. Tried లాస్ట్ fitting లో in. హ్యాండ్ ఎక్కడో తగిలింది. Yes. సో హోప్ యూ ఎంజాయ్డ్ బొమ్మాలి. Yes, sir. I enjoyed it thoroughly. సో 3 lakhs మాకు ఇచ్చిన తర్వాత పాయల్ రాజ్పుత్ మీ అకౌంట్ లో 3,35,000. శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఫస్ట్ అక్కడికి వెళ్ళొస్తా. ఏయ్, come on. ఇప్పుడు బొమ్మాలి ఈజ్ రెడీ ఫర్ మింగిల్. నో వద్దు. రెడీ. డోర్స్ ఓపెన్. ఈజీ అయ్యా నీకు. ఏం కాదు, మనకి కనిపించవు. మ్యూజిక్. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత భయ్యా మీ అకౌంట్ లో 3,55,000. అండ్ ఫైనల్ గా సాయ్, నువ్వు చేసేస్తే నువ్వే గెలిచినట్టు. రా. డోర్స్ ఓపెన్. అది మోకాలు. You can. కొంగలా నిల్చో, కొంగలా, కాలు. అరే ఏ బొమ్మ మరీ సన్నగుందే. మ్యూజిక్. దూరం వెళ్ళిపోదాం అనుకున్నాడు. త్రీ లాక్స్ మాకు ఇచ్చిన తర్వాత సాయి నీ అకౌంట్ లో 4,45,000. ఫస్ట్ రౌండ్ లో ఎక్కడో ఉన్నావు నువ్వు, నేను కిందకి దిగి ఏదో మీ అభిమానం. అబ్బా. ఫైనల్ గా 4,90,000 తో ఎపిసోడ్ విన్నర్ ఆది. ద టూ పిల్లర్స్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో లెట్స్ వెల్కమ్ తిరుపతి రెడ్డి గారు అండ్ కళ్యాణ్. సో కంగ్రాచులేషన్స్. సో మీ హీరోనే గెలిచాడు. సో హీఈస్ ద విన్నర్. అట్ ద సేమ్ టైం టీమ్ ఈజ్ ద విన్నర్. సో అందరూ బ్రహ్మాండంగా ఆడారు. సో అలాగే 19th రిలీజ్ కాబోతోంది. సో ఎలా ఉంది మీ ఎక్సైట్మెంట్ అబౌట్ సినిమా? సినిమా చాలా బాగా వచ్చింది. ఈ 24 ఫ్రేమ్స్లో అందరు బాగా చేశారు. హీరో అయితే నాకు నచ్చిన హీరో. సెకండ్ మూవీ కూడా అడ్వాన్స్ ఇచ్చాము. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా మళ్ళీ చేస్తాను.
సో ఓవరాల్ గా సినిమా మీరు చూశారు కాబట్టి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ సార్ నిజంగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ టీజర్లు అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగా మేము చూడడం వరకు జరిగింది. సో ఓవరాల్ గా ఏంటి నీవు ఎలా ఉండబోతుంది? ప్లీజ్ టెల్ ది ఆడియన్స్. అదిరిపోద్దండి సినిమా. కన్ఫామ్ గా కమర్షియల్ గా ఆది గారిని చాలా కొత్తగా చూస్తారు. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఆది గారిని, ఎప్పుడు మీరు విజువల్ గా చూడని ఆది గారిని ఈ సినిమాలో చూడబోతారు. ఆ 3 వేరియేషన్ 3 షేడ్స్ అనేవి ప్రతి 15-20 మెంబర్స్కి మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. సో సినిమా 100% చాలా బాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది కూడా. గ్రేట్. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. తీస్మార్ ఖాన్ 19th రిలీజ్ కాబోతోంది. మంచి సినిమాని ఎప్పుడు మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ డోంట్ మిస్ తీస్మార్ ఖాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వర్సటైల్ పాత్రలతో నటుడిగా ట్రెండ్ సెట్ చేస్తూ నిర్మాతగా, దర్శకుడుగా కూడా శభాష్ అనిపించుకున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ శ్రీ అమీర్ ఖాన్ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్.